మీరు ప్రధాన మీడియా నుంచి డిజిటల్ మీడియాలోకి వస్తున్నారు. అంటే ఈ డిజిటల్ యుగంలో యువతరం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎందుకంటే వాళ్ళు అందిపుచ్చుకున్నంతగా సాంకేతికతని మన తరం అందిపుచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ యువతరం తమ లక్ష్యాల వైపు లేకపోతే తమ మార్గం వైపు అస్పష్టతతో ఉన్నారు అనేటటువంటిది చాలా వైపుల నుంచి వచ్చే విమర్శ ఒకటి. బహుశా మనందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి సమయంలో అంటే మీరు రూపొందించబోతున్నటువంటి మీడియాని అటు తెలంగాణ ఆకాంక్షకి అనుగుణంగా అదే సమయంలో మొత్తం పరిస్థితుల మీద, దేశ రాజకీయ పరిస్థితుల మీద ఎలాంటి వేదికగా ఉంచబోతుంది? ఒకటి, నేను కానీ మా మిత్రులు, నాతో పాటు మిత్రులు ప్రారంభించాలనుకుని తీసుకురావాలనుకుంటున్న మీడియాకు సంబంధించి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వటం కానీ దాన్ని రేపొద్దున అచీవ్ చేసుకోలేక ఆశాభంగం కావటం కానీ చేయించడం కానీ చేయదలుచుకోలేదు. ఫస్ట్ మాది నేను అనుకుంటుంది ఒక రెగ్యులర్ న్యూస్ ప్లాట్ఫామ్. ఇంతకుముందు ప్రింట్లో పనిచేసాము, ఇప్పుడు డిజిటల్లో పనిచేస్తాం. ప్రింట్లో పనిచేసినప్పుడు ఎట్లాగైతే మేము పనిచేసినంత మేరకు మాకు నిర్ణయాధికారం ఉన్నంత వరకు ఎట్లాగైతే న్యాయంగా సమానత్వ భావనతోటి ఎటువంటి వెకిలితనము, అగ్లీనెస్, చెడు విలువలు లేకుండా ఉండటానికి ప్రయత్నించామో దీంట్లో కూడా అట్లా ప్రయత్నిస్తాం. దీంట్లో అదనంగా దేనికోసం ప్రయత్నిస్తామంటే ఇప్పుడు వస్తున్న డిజిటల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కూడా యూట్యూబ్ లాంటి అవన్నీ కూడా, వీటన్నిటిలో కూడా న్యూస్ వీడియో ఛానల్స్ అవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా క్రెడిబిలిటీ ఒక సమస్యగా ఉంటుంది. బికాజ్ ఏంటంటే న్యూస్ పేపర్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్లో, ఈవెన్ న్యూస్ టీవీ లాంటి వాటిలో కూడా ఉన్నటువంటి ప్రాపర్ గేట్ కీపింగ్ అనేది ఈ మీడియాకి లేదు. వాటి స్వేచ్ఛ వల్లనే అంత దుర్మార్గంగా ఉన్నాయని ఇప్పుడు మీడియా వ్యతిరేకులు అంటున్నారు. స్వేచ్ఛ వల్ల దుర్మార్గంగా ఉండక్కర్లేదు, బాధ్యత లేకపోవటం వల్ల దుర్మార్గంగా ఉన్నాయి. అట్లా ఉండకూడదు, మనం ఇట్లా ఉండాలి అనే తెలివిడి లేకపోవటం వల్ల అట్లా ఒక సోబర్, రిలయబుల్, క్రెడిబుల్ ఇచ్చే, ఎమోషన్స్ని ఉద్దీపింపజేయటం కాకుండా సమాచారాన్ని ఇచ్చే, అవగాహన ఇచ్చే న్యూస్ మీడియాకు స్పేస్ ఉందనుకుంటున్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఏమంటాం, రెండు మీడియాల మధ్య వైరం లాంటిది కాదు. సోషల్ మీడియా అనేది ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు వాయిస్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది, పంచుకునే అవకాశం ఇచ్చింది కదా. మనుషులు వాళ్ళ భావాల్ని పంచుకోవడం, ఇంతకుముందు ఎప్పుడు కూడా రాయని వాళ్ళు పంచుకుంటున్నారు. చాలా కొత్త రకమైన కమ్యూనికేషన్ ద్వారాలు తెరిచాయి. మనం చెడు చాలా చెప్పుకుంటున్నాం, కానీ చాలా మంచి కూడా చాలా చేసింది సోషల్ మీడియా. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని స్వీయ నియంత్రణను పాటించగలిగే ఒక క్రమశిక్షణలోకి ఈ న్యూ మీడియా కూడా ఎప్పుడో ఒదుగుతుంది. నేను ఎవరో ప్రభుత్వము, అధికార యంత్రాంగం దీన్ని కంట్రోల్ చేయాలని నేను అనుకోను. కానీ సామాజిక సభ్యతా నియమాలకి, పీర్ గ్రూప్ ప్రెషర్కే అది లొంగి ఉండాలి. అట్లా ఉంటుంది ఎప్పటికొకప్పటికి. అయితే ఇప్పుడు జనం ఎక్కువ ఎందుకు సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారంటే అది ఎక్కువ పంచుకుంటున్నారు. వాళ్ళు ఐసోలేషన్ వల్ల కాదు, వాళ్ళు కొత్త రకం కమ్యూనిటీ. ఇంతకుముందు కమ్యూనిటీస్ అంటే మనకు కళ్ళకు కనిపించేవి, ఈ కమ్యూనిటీస్ కనపడవు. వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా రకరకాల భావ వినిమయానికి కనెక్ట్ అవుతున్నారు. దాంట్లో ఏంటంటే సులువుగా మనుషుల్ని టెంప్ట్ చేసే, ప్రేరేపించే, రెచ్చగొట్టే స్వభావం ఉంది. దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. మేము ఇచ్చేది తెలంగాణ కోసమే కాదండి. మా తెలంగాణ అనేది అయిపోయిందనండి. నేను తెలంగాణ వాదం అనేది, తెలంగాణ తీసుకొచ్చిన వాల్యూస్ కంటిన్యూ అవుతాయి, కానీ మేము పెట్టబోయేది మొత్తం తెలుగు ప్రాంతాలకన్నిటికీ. వీలైతే రేపొద్దు సక్సెస్ అవుతే ఇతర భాషల్లో కూడా చేద్దామని ఉంది.